హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి పూర్ణాలండి. ఎంతో టేస్ట్గా చేసుకుందాం. ముందుగా ఒక కప్పు పచ్చనిపప్పు తీసుకుందాం. పావు కప్ ఏమో పెసలు. ఈ రెండింటిని బాగా ఇలా కలుపుకొని నీళ్ళు పోసుకొని 3 గంటలు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మినపప్పు కూడా ఒక 4 గంటలు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి ఇలా పిండిని పట్టుకొని ఒక గిన్నెలో పోసుకొని ఇలా తగినంత సాల్ట్ వేసుకొని ఇలానే ఉండాలండి పిండి జారుగా. చూడండి, నేను కుక్కర్లో 3 విజిల్స్ రానిచ్చానండి. చక్కగా మెత్తగా ఉడికింది. ఈ కాంబినేషన్లో చాలా పూర్ణాలు టేస్ట్గా ఉన్నాయండి. ఇంతవరకు ఎవరు చేయని వాళ్ళైతే ఇలాంటి కాంబినేషన్లో చేయండి. పెసలు కూడా మంచి హై ప్రోటీన్ అనమాట. అరకప్పు బెల్లం వేసానండి. చాలా టేస్టీగా ఉన్నాయి, రుచిగా ఉన్నాయి, హెల్దీ కూడా అండి. చాలా బాగున్నాయి. ఇలా కొద్దిగా తీసుకొని ఉండలుగా చేసుకోవాలండి. ఈ విధంగా మనం పప్పుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం ఇలా ఉండలుగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. పప్పుని బాగా ఆరనివ్వాలండి. ఆరనిస్తేనే ఇలా వస్తాయి అన్నమాట. ఈ ఉండలను మినపప్పు దాంట్లో వేసాను. అయితే నేనేం చేశానంటే మినపప్పులో బియ్యం వేయలేదండి, మర్చిపోయాను. చాలా మెత్తగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా వచ్చాయన్నమాట. అంత మెత్తగా ఉన్నా నాకు టేస్ట్ అనిపించలేదు. అందుకే బియ్యం వేయనప్పుడు గోధుమ పిండి మన ఇంట్లో ఉంటుంది కదండి, ఆ పిండి కొద్దిగా వేసుకొని కలుపుకుంటే చాలా మంచిగా వచ్చాయండి. చాలా టేస్ట్గా ఉన్నాయి. పై లేయర్ అయితే చాలా టేస్ట్. గోధుమ పిండను కలపటం వల్ల కూడా చాలా లేయర్ బాగా టేస్ట్గా వచ్చిందండి. చూడండి, గోధుమ పిండి కలిపాక ఇలా క్రిస్పీగా లోపల మెత్తగా సాఫ్ట్గా టేస్టీగా ఉన్నాయండి. ఈ పెసలు వేయటం వల్ల ఇంకా టేస్ట్గా అనిపించింది. చాలా హెల్దీ కూడా పిల్లలకి, పెద్దవాళ్ళకి. ఇప్పుడు కడుపు ఉబ్బరం అనేది కూడా ఉండదండి. అచ్చం పచ్చని పప్పు అయితే ఉంటుంది. కొంచెం పెసలు వేస్తారు కాబట్టి చాలా టేస్టీగా ఉందండి. మీకు ఒకవేళ ఈ పూర్ణాలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్.